నీ పేరులోనే లక్ష్మి ఉంది, కానీ నేను తెచ్చిన 2 బ్రీఫ్ కేసుల నిండా లక్ష్మి ఉంది, చూసుకో. అయితే ఆ బ్రీఫ్ కేసులతోనే కాపురం చేయండి, నన్ను బ్రతికించిన వారు అవుతారు. పీటరు వచ్చారో మీ కస్టడీ నుంచి తప్పించుకున్నారట, పేపర్లో వేశారు. మీకేమైనా శిక్ష పడుతుందా? ఇచ్చదానా? ఆ నా కొడుకులు ఇద్దరు తప్పించుకోబట్టే మనకింత డబ్బు వచ్చింది. ఓహో, ఈ డబ్బు ఆ బాపతేనన్నమాట. ఆ నా కొడుకులు ఇద్దరిని లేపేయడానికి మనకిచ్చిన లంచం. నేను ఆ పని మీద వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా తలపేసుకో. ఏమండి, ఏంటి ఇవాళ మీకు ఇంత డబ్బు ఇచ్చిన ఆ మహానుభావులు ఎవరో నేను తెలుసుకోవచ్చా? షూ, నువ్వు ఈ డబ్బు దాసుకో. నేను వాళ్ళిద్దరిని లేపేసేదాకా ఆ రహస్యం దాయాలి, దాస్తాను. ఒక్క పిట్ట కూడా లేకుండా మాయమైపోయారు. ఈ భూలోకంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. పట్టుకుంటాను. ఎక్కడరా? ఈ ఉత్తరం అచ్చారావు గారికి ఇవ్వాలి. నేస్తాను వెళ్ళు. ఎస్ సార్, తప్పకుండా ఇస్తారు కదా. అచ్చారావుకి నమస్కారాలు. పీటర్ అనే వ్యక్తిని మీరు వదిలేశారట. ఆ పీటర్కి మీకు లాలుచి ఉందని ఇస్తే వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని పీటర్ని మిమ్మల్ని కలిపి చంపేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతులు మారి. మీరు వెంటనే ఊరి నుంచి పారిపోండి. మీ శ్రేయోభిలాష్ ఎస్ఐ గాడి కీప్. ఎస్ఐ గాడి కీప్. శ్రీ మహాలక్ష్మి. నేనటి అల్లగానే బయటికి వెళ్ళినట్టున్నావు. ఎక్కడికి వెళ్ళినట్టో? నా జీవితానికి నువ్వు గోరీ కట్టావు, నీ జీవితానికి నేను గోరీ కడదా అని. నాన్న, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అచ్చారావేడి? పీటర్ని వెతికి రమ్మని పంపించాను. తన అంత సమర్థుడు అయితే పీటర్ ఎలా పారిపోతాడమ్మా? ఆకలి దంచేస్తుంది. ఎవరండి ఇక్కడ సప్లైరు? భోజనం ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది, ఇప్పుడే ఎసట్లో బియ్యం వేశారా ఏంటి? అయ్యో, ఏంటమ్మా బాక్సులు జారవించావు? మీ బాక్సులు ఎప్పుడు జారవా? అక్కో, ఏం మీ అక్క డెలివరీ అవుతుందా? అవును, డెలివరీ. ప్రాణం పోయిందంటే మీరంతా పాపత్తులు అయిపోతారు. తప్పండి తప్పండి తప్పండి. పదండ్రా బాబు, వాడి పడి పారిపోయాడు.
నువ్వా? ఎన్నాళ్ళు ఇలా పరిగెడతావు? ఏడుస్తున్నావా? నన్ను పీటర్ని కుట్రదారులుగా పేపర్లో ప్రకటన చేశారు. నమ్మిన వాడిని నేను, మోసం చేసిన వాడు. ఇద్దరిని ఒకటే అంటాం న్యాయమా? అన్నం తిని 2 రోజులైంది. ధైర్యం చేసి హోటల్కి వెళ్ళాను. ఒక్క ముద్ద తిందామని నోట్లో పెట్టబోయాను. అంతే. నేను ఆకలి కాగలేను. ఆ విషయం నాకు తెలుసు. అరే, నా పెట్టి తీసుకొచ్చావా? నీ బట్టలతో పాటు నా బట్టలు కూడా పట్టుకొచ్చాను. చాలా థ్యాంక్స్. వీధిలో ఉన్న నన్ను మీ నాన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇవాళ వీధుల వెంట ప్రాణభయంతో పరిగెడుతున్న నన్ను నువ్వు... ఇప్పుడు అవన్నీ కాదు. పేపర్లో నీ గురించి ప్రకటన చూసి నువ్వే ఇంత కంగారు పడిపోతే అదే పేపర్ చూసిన మీ నాన్నమ్మ మావగారు ఎంత కంగారు పడిపోతారో అని ఆలోచించావా? నిజమే, కానీ పీటర్ని పట్టుకోకపోతే మీ నాన్నగారు... మరిద్దరి వల్ల పీటర్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఊళ్ళో మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరినీ తీసుకొద్దాం. నేనన్నీ తెలుసుకున్నాను. పోలీసులు ఇంకా మీ ఊళ్ళోకి వెళ్ళలేదు. మీ నాన్నమ్మ వాళ్ళు బెదిరించేలోగా పోలీసులు వస్తే వాళ్ళు ఏం చేయాలో మనం ట్రైనింగ్ ఇద్దాం. ఆ తర్వాత పచ్చగడ్డ వచ్చారా? వెళ్ళక్కడ తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ గుడి ఉంటుంది. అదే ఇల్లు. వెళ్ళండి. అలాగా? నువ్వు పోనివా? ఆగండి. ఆ పాడని కింద పడేయండి. అసలు నీకు బుద్ధుందా? పోలీసు వాళ్ళు ఇల్లు ఎక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషం అయినా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరెందుకు వాగా? తప్పైపోయింది. వేషాలు వేయక చెంబుచ్చు కొట్టారంటే శాతాన్ని సిద్ధమైపోతావు. పెదపినిగా ఎత్తండి. నోరు మూసుకో. మళ్ళీ ఆ పోలీసులు వస్తారో? నీకు ఆ భయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళ పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ నువ్వు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఎత్తండి. గోవిందా. స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా అనుమానపట్లేదు. నువ్వు దర్జాగా పీటర్ కోసం వెతికేయచ్చు. అబ్బా, అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరదబడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలా ఉంటుందో? వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కొని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి ఐఫై గడికి దొరికిపోతావు. కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడితే లాపో. నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. చల్లమ్మటానికొచ్చి పంబడి, నువ్వు చల్లముంతదాయమాకే పంబడి. మురిపించమాకే గిల్లి, వదిలేదిలేదే బుల్లి, నే బిడవను చమక్ చమక్ చమ్. గంగరావి చెట్టు కాడ పంబడు, నువ్వు గంగవెర్రులెక్కమాక పంబడు. చల్లమ్మటానికొచ్చి పంబడి, నువ్వు చల్లముంతదాయమాకే పంబడి. మురిపించమాకే గిల్లి, వదిలేదిలేదే బుల్లి, నే విడవను చమక్ చమక్ చమ్.
మన సాయపురి మహారాజులాగా మనవాడు కోరా పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదే నిండు కప్పులోన మల్లెలెట్టి బుగ్గ మీద ముద్దు పడతాను పిల్ల వినవే నీ విడవను విడవను చమక్ చమక్ చమ్ గంగరావి చెట్టు కాడ పంపడు నువ్వు గంగధరులెత్త మాక పంపడు ఎవరు చల్లలమ్మటానికి వచ్చి పంపడి నువ్వు చల్లనంత దాయమాకి పంబడి పిల్లదాని వయస్సు పరిచింది పరుపు అందీవ దాన్సిగ ధరగా గంగరావి చెట్టు కాడ పంపడు నువ్వు గంగధరులెత్త మాక పంపడు చల్లలమ్మటానికి వచ్చి పంబడి నువ్వు చల్లమంత దాయమాకి పంబడి మురిపించమాకే కిల్లి వదిలేది లేదే బుల్లి నే విడవను విడవను చమకు చమకు చమ్ ధర్మం బాబు ధర్మం చేయండి బాబు